abolish CPS abolish आवाज दो आवाज दो కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ వారు మరి పిలుపు మేరకు భోజన విరామ సమయ ధర్నా కలెక్టరేట్ కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారందరినీ క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా మరి ఈరోజు టీఎన్జిఓలు అందరం కూడా టీజీఓ కావచ్చు, టీఎన్జిఓ కావచ్చు, క్లాస్ 4 కావచ్చు, డ్రైవర్స్ అసోసియేషన్స్ కావచ్చు, అన్ని వర్గాల ఉద్యోగులు మరి ఈరోజు మెదక్ కలెక్టరేట్ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఈ పాలసీలన్నింటినీ కూడా మరి రద్దుపరిచి ఏదైతే పాత పాలసీలను మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టిందో మరి ఆ బిల్లు ప్రవేశపెట్టడంతో అన్ని రాష్ట్రాలు కూడా భాగస్వామ్యమై ఈ సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చినాయి. ఆ సిపిఎస్ విధానాన్ని మరి ఏదైతే మన ఉద్యోగి కాంట్రిబ్యూషన్ 10% కాంట్రిబ్యూషన్తో మరి ఈరోజు మరి ప్రభుత్వ 10% కాంట్రిబ్యూషన్ జమ చేసి మరి ఆ 20% కూడా షేర్ మార్కెట్లో పెట్టి ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మరి మీకు పెన్షన్ విధానం ఇస్తామని చెప్పి దాంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి గత 20 సంవత్సరాలుగా నూతన పెన్షన్ విధానానికి రద్దుకు మరి ఐకమత్యంతో ఉద్యోగులందరం కూడా పోరాడుతున్నాము. మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఆ విధానాన్ని రద్దు చేయలేదు కదా, మరి ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల మీద విపరీతమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి మరి రుద్దుతూ ఉన్నాయి. మరి ఇటువంటి విధానాన్ని మేమందరం కూడా ఉద్యోగుల తరఫున వ్యతిరేకిస్తున్నాం.